గల్ఫ్లో యుద్ధ నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్పై ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ యుద్ధ ప్రభావ విశ్లేషణను సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ బచ్చు అనిల్ కుమార్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ పైన దాడులకు పాల్పడింది. ఇరాన్ కూడా ధీటుగానే స్పందిస్తుంది. ఆ మేరకు ఇరాన్ ప్రతి దాడులకు కూడా దిగుతుంది. అమెరికా పైన నేరుగా కాకుండా అమెరికా బేస్ క్యాంపులు, గల్ఫ్ దేశాలలో ఎక్కడెక్కడైతే అమెరికా బేస్ క్యాంపులు ఉన్నాయో ఆ బేస్ క్యాంపుల పైన ఇరాన్ డ్రోన్లతో పాటు మిస్సైల్ దాడులు కూడా చేస్తుంది. ప్రస్తుతం ఆ దాడుల వల్ల గల్ఫ్ దేశాలను కూడా కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆయా దేశాలు కూడా ఇప్పటికే ఇరాన్ దాడులను ధృవీకరిస్తున్నాయి కూడా. ప్రస్తుతం ఇరాన్ ప్రతి దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడం వల్ల, అంటే ఇరాన్ గల్ఫ్ దేశాల మధ్య కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొనడం వల్ల ఆ ప్రభావం స్టాక్ మార్కెట్ పైన కూడా పడింది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉంది, ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఎలా స్టాక్ మార్కెట్ పైన ప్రభావం పడుతుందని తెలుసుకోవడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు ఉన్నారు. ఆయన అడిగి మరో తెలుసుకుందాం. అనిల్ గారు నమస్కారం. నమస్తే అండి. సార్, ఇప్పుడు అంటే జనరల్గా స్టాక్ మార్కెట్ అంటేనే సెంటిమెంట్, చిన్న చిన్న విషయాలకు కూడా వెంటనే సెంటిమెంట్ గురై స్టాక్ మార్కెట్ ఏకంగా పడిపోతుంది. ఇప్పుడు ఏకంగా యుద్ధం జరుగుతుంది. అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం దాదాపు 3 సంవత్సరాలు దాటిపోయింది, కొనసాగుతూనే ఉంది. అప్పుడు చాలా ఒడిదుడుకులు లోనవుతూ వచ్చింది స్టాక్ మార్కెట్. ఇప్పుడిప్పుడే అంటే భారీగా పడిపోకున్నప్పటికీ క్రమంగా కోలుకుంటూ వస్తున్న క్రమంలో ఇరాన్ పైన యుద్ధం దిగింది అమెరికా, ఇజ్రాయెల్ కలిపి. ప్రస్తుతం మరోసారి ఒక కుదుపు లాంటిది అనుకోవచ్చు స్టాక్ మార్కెట్. ఎలా ఉండొచ్చు స్టాక్ మార్కెట్ ఈ రోజు ఏ విధంగా రియాక్ట్ అయింది? ఫస్ట్ అనుకున్నట్టే ఇంతకుముందు హిస్టారిక్ కూడా ఏంటంటే ఇట్లాంటి పెద్ద యుద్ధాలు జరిగినప్పుడు మార్కెట్లు అనేది మేజర్ కరెక్షన్ అవుతాయి. ఇవాళ నియర్లీ 1.5 నుంచి మధ్యాహ్నానికి 2 గంటలకలా నియర్లీ 2.5% కూడా డౌన్ అయింది. సో అటు సెన్సెక్స్ కానీ ఇటు నిఫ్టీ 50 రెండు కూడా ఏ సెక్టర్ అంటే 50 నిఫ్టీలో ఓన్లీ 3-4 తప్పించి మిగిలిన 47 కూడా అన్ని డౌన్లో అయిపోయాయి. అట్లాగే సెన్సెక్స్లో కూడా 30 స్టాక్స్లో 2 స్టాక్స్ తప్పించి 28 స్టాక్స్లో డౌన్ అయ్యాయి. అండ్ 2.5% అంటే 1600 పాయింట్ల కన్నా ఎక్కువగా సెన్సెక్స్ మధ్యలో పడిపోయింది. బట్ థ్యాంక్ఫుల్లీ ఏంటంటే కొంచెం రికవరీ జరిగింది. ఇప్పుడు మళ్ళీ 1200 పాయింట్ల డౌన్ దగ్గర ఇంకా సెన్సెక్స్ కొనసాగుతుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే 80,000 కీ నంబర్, మీరు సెంటిమెంట్ అన్నారు. సో 80,000 అనేది చాలా కీ సెంటిమెంట్. అది మళ్ళీ రికవరీ అయ్యి ఇప్పుడు 80,091 దగ్గర ఇప్పుడైతే ట్రేడ్ అవుతా ఉంది. ఇంకొక 15 నిమిషాల్లో ఈ 80,000 పైన క్లోజ్ అవుతే కొంచెం సెంటిమెంట్ పరంగా సెన్సెక్స్కి మంచిది. నిఫ్టీ మాత్రం తన ఇంపార్టెంట్ నంబర్ 25,000 బ్రేక్ చేసి 24,855 దగ్గర, ఇది కూడా నియర్లీ 1.25%. ఇది ఒకటే కాదు, మొత్తం అన్ని బ్రాడ్ మార్కెట్లు అంటే మిడ్ క్యాప్స్, మళ్ళీ స్మాల్ క్యాప్ అన్నీ కూడా డౌన్లో ఉన్నాయి. ఈవెన్ ఇండెక్స్లు కూడా చూసుకుంటే అన్నీ డౌన్ అయ్యాయి. ఏంటంటే ఇదంతా భయం. ఎందుకు భయం అంటే, ఒకటి క్రూడ్ ఆయిల్. ఎందుకంటే అన్నింటికీ బేస్ వచ్చేసి క్రూడ్ ఆయిల్ ఆల్రెడీ ఇవాళ 9% పెరిగింది. అండ్ ఇవాళ మార్కెట్స్ ఇంకా యూరోపియన్ మార్కెట్స్ ఇప్పుడు ఆల్రెడీ పీక్లో ఉన్నాయి. కొద్దిసేపట్లో యుఎస్ మార్కెట్స్ కూడా ఓపెన్ అవుతాయి. అవి అయ్యాక ఇంకా ప్రైజెస్ పెరగచ్చు. అండ్ ఇంకొకటి జరిగింది ఏంటంటే 2-3 గంటల క్రితము ఇరాన్ సౌదీ అరేబియాలోని అతిపెద్ద రిఫైనరీ అరామ్కో ఏదైతే ఉందో దాని అతిపెద్ద రిఫైనరీ మీద డ్రోన్స్తో అటాక్ చేసింది. దానివల్ల ఇప్పుడు ప్రొడక్షన్ ఆపేయాల్సి వచ్చింది. సో ఆల్రెడీ మన ఇండియాకి మనం చూసుకుంటే 40-50% మన డొమెస్టిక్ ఏదైతే క్రూడ్ ఇంపోర్ట్స్ ఉన్నాయో అది మధ్యప్రాచ్య దేశాలైన ఈ గల్ఫ్ దేశాల నుంచే వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఆ సంధి ఏదైతే హోర్ముజ్ సంధి ఆపేస్తే, క్లోజ్ చేస్తే ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఆ 40-50% ఒకేసారి మన ఇంపోర్ట్స్ తగ్గిపోతే మన దగ్గర ఒక 60-90 రోజులకు సరిపడా క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. మ్యాంగళూరులో కానీ 3-4 ఈ గవర్నమెంట్ లాస్ట్ 5 to 10 yearsలో 5-10 రెట్లకు సరిపడా మనకి నియర్లీ 90 daysకి సరిపడా రిజర్వ్స్ ఉన్నాయి. బట్ ఈ లోపల మనము మల్టిపుల్ ఆల్టర్నేటివ్ వెతుక్కోవాలి. అటు వెనిజువేలా కానీ, అమెరికా కూడా ప్రొడక్షన్ పెంచుతానన్నది, కెనడా కూడా పెంచుతూ ఉంది. సో అండ్ రష్యా నుంచి మనం కొనలేము. ఓన్లీ థింగ్ ఏంటంటే అమెరికాతో నెగోషియేట్ చేసి ఈ కొన్ని రోజులు రష్యా నుంచి కూడా మనం కొనడానికి అవకాశం వస్తే మాత్రం మన ప్రైజెస్ కొంచెం స్టెబిలైజ్ అవుతాయి. ఆల్రెడీ ఇవాళ ఒక్కరోజు 10% పెరిగాయి. క్రూడ్ 80. ఎందుకంటే క్రూడ్ కి దీనికి లింక్ ఏంటి సార్ అంటే, క్రూడ్ ఆయిల్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం క్రూడ్ ఆయిల్ ని, దాన్ని మనం వివిధ పెట్రోల్, డీజిల్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే మన దగ్గర ఇప్పుడు యావరేజ్ లాస్ట్ 1 year యావరేజ్ $55-60 దగ్గర ఉండింది. ఇవాళ ఆల్రెడీ 80కి టచ్ అయింది. $80-$100 వెళ్ళిందంటే ప్రొడక్షన్ ఇంకా ప్రైస్ అనేది ఇప్పుడున్న డీజిల్ అండ్ పెట్రోల్ ప్రైస్ సరిపోదు. $110, $100 దగ్గర ఉన్నది 130-140కి వెళ్ళొచ్చు. ఆ ప్రైస్ పెరిగితే అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. మనం యాక్చువల్లీ మొన్నటి వరకు చూసుకుంటే
చూసుకుంటే మన ద్రవ్యోల్బణం తక్కువగా ఉంది, ఆహార ద్రవ్యోల్బణం తక్కువ ఉందని సెలబ్రేట్ చేసుకున్నాం. ఎందుకంటే హిస్టారికల్లీ 1 to 2% ఇంత తక్కువగా ఎప్పుడు లేదు. బట్ ఇప్పుడు దీనివల్ల సడన్గా ద్రవ్యోల్బణం పెరగచ్చు. మళ్ళీ అంటే డైలీ ఐటమ్స్ ఏవైనా సరే పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులన్నీ పెరిగితే ఆ మేరకు సరుకు రవాణా భారం పెరుగుతుంది కాబట్టి వాటి పెద్ద తగ్గట్టు ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ అంటే ప్రతి నిత్యావసర వస్తువు కూడా మనం ఆఫీస్కి రావాలంటే పెట్రోల్ డీజిల్ ఖర్చు పెరిగిపోతుంది. మనం కూరగాయలు కొనాలన్నా ఏవి కొనాలన్నా పెరుగుతాయి. దాంతోపాటు పెట్రోల్ ఉత్పత్తులపైన ఉన్న డిపెండ్ అయిన చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటిని రబ్బర్ కానీ క్వైట్ అ ఫ్యూ అదర్ ప్రోడక్ట్స్ చాలా ఇండస్ట్రీస్లో, కార్ ఇండస్ట్రీస్లో కూడా పెట్రోలియం ఉత్పత్తులు కావాలి, ప్లాస్టిక్ ఇండస్ట్రీస్లో కూడా కావాలి. అవన్నీ రేట్లు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అండ్ ఇవన్నీ పెరగడం వల్ల మార్జిన్స్ కస్టమర్స్కి అన్నింటినీ ఇండస్ట్రీస్ కూడా ఇవ్వలేరు. కొన్ని కేసుల్లో వాళ్ళే అబ్జార్బ్ చేయాల్సి వస్తుంది. సో మార్జిన్స్ కూడా పడిపోతాయి, సేల్స్ కూడా పడిపోతాయి. అండ్ మనము ఈ పెట్రోల్ ధర వల్ల 20 to 30% నిత్యావసర వస్తువులకే మనం వెచ్చిస్తే మిగిలిన వస్తువుల మీద మనం తక్కువ ఖర్చు పెడతాం. సో డిమాండ్ కూడా పడిపోతుంది అనమాట. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఈ యుద్ధం అనేది ఎక్కువ రోజులు జరిగితే మన ఇండియన్ ఎకానమీకి మాత్రం ఒక 0.5 నుంచి 1% జీడిపి ఎఫెక్ట్ అనేది పక్కా ఉంటుంది. సో అంత జీడిపి తగ్గిందంటే అన్ని అవకాశాలు, అంత ఆర్థికంగా చాలా ఇండస్ట్రీస్ కానీ అండ్ ఈవెన్ ఒక సామాన్య పౌరుడికి కూడా ఇదేంటంటే మనం ఇది డిస్కస్ చేస్తున్నాము, అక్కడెక్కడో యుద్ధం జరిగితే నాకేంటి అనుకునే పరిస్థితి గ్లోబలైజేషన్లో ఎక్కడ ఏం చిన్న విషయం జరిగినా ప్రపంచవ్యాప్తంగా అది ఎకనామీ పైన, గ్లోబల్ ఎకనామీ పైన పక్కా ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఇంకోటి మర్చిపోకూడదు ఏంటంటే మధ్యప్రాచ్యం నుంచే మనకి 50% మన ఆయిల్ అండ్ గ్యాస్, న్యాచురల్ గ్యాస్ వస్తుంది, ఎల్పిజి కూడా వస్తుంది, ఎల్ఎన్జి కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మన రోజువారీ వంట చమురు కూడా దాని ప్రైజెస్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. సో అందుకే ఎక్కడ యుద్ధం జరిగినా మనం నిన్న టీవీలో చూసి మ్యాచ్ చూసి ఎంజాయ్ చేసాం, అక్కడ యుద్ధం జరుగుతుంది అనిపిస్తూ ఉంది. బట్ దాని ఎఫెక్ట్ అనేది మన మీద కూడా పడుతుంది. ఆల్రెడీ మార్కెట్ మీద పడింది. సేమ్ వే ఇది ఇలాగే కంటిన్యూ అయితే క్రూడ్ ఆయిల్ ఎస్పెషల్లీ ఏంటంటే చాలా ఇండస్ట్రీస్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఓన్లీ ఏమైనా జరిగినప్పుడు కొంచెం ఏమైనా టారిఫ్స్ పడితే కొన్ని ఇండస్ట్రీస్ మీద పడింది. బట్ ఇది మాత్రం మచ్ బిగ్గర్ ఇంపాక్ట్ పడబోతూ ఉంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది. అండ్ ఇది రిటర్న్ రావడానికి కూడా అంత తొందరగా కాదు. ట్రంప్ టారిఫ్ పెంచాడంటే ఒక 2 ఇండస్ట్రీలు పడిపోయాయి అండ్ ఎత్తేస్తే మళ్ళీ హ్యాపీగా. బట్ ఇది కావాలంటే పడుతుంది. అండ్ ఈ యుద్ధంలో ఏంటంటే ఈ ఆయిల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద యుద్ధాలు జరుగుతున్నాయి. అంటే వాటిని నష్టం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక పెద్ద రిఫైనరీ సౌదీ అరేబియాలో డ్యామేజ్ అయ్యింది అంటే ఈ డ్రోన్స్ వల్ల, అట్లాగే పైప్ లైన్స్ డ్యామేజ్ అయ్యాయి అంటే రికవరీ కావడానికి మళ్ళీ చేయడానికి టైం పడుతుంది. సో అందుకోసం ఇది అంత తొందరగా ఫాస్ట్గా యుద్ధం ఆగిపోగానే అన్ని బాగైపోతాయి, 15 రోజుల్లో అంతా బాగుంటుంది, అది కూడా నమ్మకం లేదనమాట. సో అందుకే ఆయిల్ ప్రైసెస్ అనేది చాలా క్రూషల్ అండి ఇప్పుడు. ఓకే సార్, ఇప్పటికే ఐటీ రంగం కుదేలైపోయింది. అంటే చాట్ జీపీటీ వచ్చి కొంత ఎఫెక్ట్, మళ్ళీ రీసెంట్గా ఆంథ్రోపిక్ అని మళ్ళీ వచ్చి ఆ తర్వాత ఐటీ రంగం ఎంత షేర్స్ పడిపోయే వాళ్ళు అంత ఇబ్బంది జరిగింది స్టాక్ మార్కెట్లో. తిరిగి ఇప్పుడు పెట్రో ప్రొడక్ట్స్ మెయిన్ అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన, అంటే సప్లైకి అన్నిటికి కావాల్సిన పెట్రో ప్రొడక్ట్స్ ధర పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఇంకా స్టాక్ మార్కెట్ ఎలాంటి ఇబ్బందులకు గురి కావచ్చు? సో ఇది మాత్రం ఒకటి. అందుకోసమే వాళ్ళు చూసాం ఆల్రెడీ 1.5% 24,800 దగ్గరికి నిఫ్టీ వచ్చింది. కాకపోతే ఏంటంటే ఈ యుద్ధం ఎక్కువ రోజులు జరగకపోవచ్చు అనేది మాత్రం ఒకవైపు లాజిక్. ఎందుకంటే ఇరాన్ యొక్క కీలకమైన నేతృత్వం అంతా, లీడర్స్ అందరూ కూడా చనిపోయారు. సో ఇరాన్ ఎన్ని రోజులు యుద్ధం చేయగలుగుతుంది ఇదే లెవెల్లోనే తెలియదు. ఎంత తొందరగా క్లోజ్ అయితే మార్కెట్స్ మాత్రం మళ్ళీ రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అదర్వైజ్ ఎక్సెప్ట్ ఐటీ మన జీడిపి నంబర్స్ బాగా ఉన్నాయి. మొన్న లాస్ట్ క్వార్టర్లో వచ్చిన రిజల్ట్స్ బాగా ఉన్నాయి. మన జిఎస్టీ రేషనలైజేషన్ తర్వాత అనుకున్న ప్రకారంగా ఆటో సేల్స్ కానీ అన్నీ బాగా ఉన్నాయి. ఎక్సెప్ట్ ఈ ఐటీ ఏఐ భయం వల్ల అండ్ దాని మీద నుంచి ఇది కొత్తగా దీని వల్ల తప్ప రికవరీ అవ్వడానికి ఇండియన్ ఎకానమీకి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ యుద్ధం తొందరగా అయిపోవాలి. సో యుద్ధం తొందరగా అయిపోకపోతే ఏంటంటే ఇంకో డబల్ ఇబ్బంది ఏంటంటే మనది నియర్లీ 1 కోటి మంది ఇండియన్స్ ఎన్ఆర్ఐస్ ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. వాళ్ళకు కూడా ఇబ్బందులు, వాళ్ళు అక్కడ ఇన్కమ్ గెయిన్ చేసి ఇక్కడికి పంపించడం, వాళ్ళు పంపిస్తూ ఉంటారు. వాళ్ళు రిటర్న్ వస్తే వాళ్ళ ఉద్యోగాల సమస్యలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతాయి కానీ తగ్గవు అనమాట. మనకు ఈ రెమిటెన్స్ అంటాం అనమాట, ఫారిన్ కరెన్సీ నుంచి బయట, అవి తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ రికవర్ కావడానికి 6 నెలల నుంచి 1 ఇయర్ పడుతుంది. ఆల్రెడీ మనం రూపీ వాల్యూ పడిపోతుంది. ఈ రెమిటెన్సెస్ హెల్ప్ చేస్తాయి రూపీ వాల్యూ, ఎందుకంటే వాళ్ళు ఫారిన్ కరెన్సీ పంపుతూ ఉంటారు. సో అవి కూడా తగ్గిపోవడం వల్ల రూపీ ఇంకా కొంచెం డివాల్యూ అయితే మన పెట్రోల్ ఉత్పత్తులే కానివ్వండి, మిగిలిన ఏవైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటామో వాటి ధరలు ఇంకా పెరిగి విదేశీ మారక విలువలు తగ్గిపోవడం, దీనివల్ల రూపాయి విలువ మరి ఇంకా పెరిగే అవకాశాలు. ఓకే సార్, ఇప్పుడు
అంటే మీరు అన్నారు ఖమేనీతో పాటు కీలక సైనిక అధికారులంతా కూడా చనిపోయారు కాబట్టి యుద్ధం తొందరలో ముగుస్తుంది అనేది ఒక అంచనా ఉందని. ఆ మేరకే అంటే ఆ భరోసాతోనే స్టాక్ మార్కెట్ కూడా ఎక్కువగా రియాక్ట్ అయినట్టు కనపడుతుంది. ఎందుకంటే చిన్న చిన్న ఘటనలకే 2,000, 3,000, 4,000 పాయింట్స్ పడిపోయిన ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ అంటే ఆ మిడిల్ ఈస్ట్లో ఆల్మోస్ట్ బలమైన దేశం అది. అలాంటి దేశాన్ని దాదాపు మొత్తం నాశనం చేసే దిశగా కూడా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసింది. స్టాక్ మార్కెట్ అంతగా రియాక్ట్ అయిందా కాలేదు? అంటే ప్రస్తుతానికి ఈ రోజు ఉన్న పరిణామాలు ఇంకా డైజెస్ట్ అవ్వలేదు. యాక్చువల్లీ ఒక మంచి జరిగింది ఏంటంటే దాంట్లో ఈ యుద్ధం అనేది శనివారం నాడు పొద్దున 10 గంటలకి ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి మార్కెట్స్ కూడా ఓపెన్ కాలేదు. దానివల్ల ఏంటంటే మనకు ఒక 36 గంటలు టైం దొరికింది మార్కెట్స్కి రియాక్ట్ అవ్వడానికి. అదే మార్కెట్ లైవ్ టైంలో యుద్ధం అయి ఉంటే ఇంకా ఫాస్ట్గా దీని ఫలితం తెలియకుండా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యేటివి. సో 36-40 అవర్స్ దొరికింది కాబట్టి మార్కెట్స్ కొంచెం తక్కువ రియాక్ట్ అయ్యాయి. అండ్ దాంతోపాటు ఈ 36 గంటల్లో దేశాధిపతి ఆయన్ని ఖొమైనీని చంపేయడం వల్ల సో మేజర్గా కొంచెం రిలీఫ్ దొరికింది. అందుకే స్టాక్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మాత్రం ఈ యుద్ధం తొందరగా అయిపోవచ్చు. హోప్ఫుల్లీ ఒక వీక్ నుంచి 2 వారాలు. ఇది రష్యా ఉక్రెయిన్ లాగా 4 సంవత్సరాలు లాగడానికి అవకాశం లేదు ఇక్కడ. ఎందుకంటే ఇప్పటివరకు అయితే ఇరాన్కి ఎవరు సపోర్ట్ రాలేదు, రష్యా కూడా రాలేదు, చైనా కూడా రాలేదు. అండ్ దానిపైన ఇంకా ఇరాన్ ఏం చేస్తోంది, ఒక్క అమెరికా, ఇజ్రాయిలే కాకుండా అందరి మీద కూడా అటాక్ చేస్తోంది. సో దానివల్ల ఏంటంటే కొంచెం సాఫ్ట్ కార్నర్. ఇంతకుముందు ఏంటంటే యుఏఈ కానీ, సౌదీ అరేబియా కానీ, ఖతార్ కానీ ఏం చెప్పారు ఇరాన్కి, మా భూభాగం నుంచి అమెరికా ఎటువంటి బాంబులు వేయకుండా మేము చూసుకుంటామని భరోసా ఇచ్చినా కూడా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళతో ప్రెషర్ పెట్టించాలని సో అది జరుగుతుంది. కాబట్టి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి యుద్ధం వీళ్ళందరి ప్రెషర్తో తొందరగా హోప్ఫుల్లీ అవ్వచ్చు. సార్ చివరిగా ఒక ప్రశ్న సార్, ఇప్పుడు ప్రధానంగా మనకు ఇండియాకి సెంటిమెంట్ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు బంగారం, వెండి అనేది చాలా కొనుగోలు ఎక్కువైపోయినాయి. ఇండియా అయితే ఇంకా దానికి అదొక మహిళలకు ఒక ఆభరణాలనే సెంటిమెంట్. ప్రస్తుతం కొన్ని సంవత్సరం నుంచి చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల కనీసం వాటి కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కొన్ని పరిణామాల వల్ల కాస్త తగ్గుతూ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇన్స్టెబిలిటీ వల్ల తిరిగి మళ్ళీ బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతున్నట్టున్నాయి. ఇది ఇంకా ఎట్లా ఉండొచ్చు పరిస్థితి బంగారం, వెండికి సంబంధించి? జనరల్గా మన మార్కెట్లో ఎట్లా నెగిటివ్గా రియాక్ట్ అవుతావో జనరల్గా ఏంటంటే సేఫ్ హెవెన్లు ఏమున్నాయంటే బంగారం. సో ఇట్లాంటి యుద్ధ భయాలప్పుడు బంగారం పెరగడం కామన్. ఇప్పుడు కూడా పెరిగింది, బట్ 3.5-4% ఆల్రెడీ ఇవాళ పెరిగింది. సిల్వర్ కూడా ఈసారి కొత్తగా సేఫ్ హెవెన్ లాగా మొదలైంది, అది కూడా ఒక 4.5% పెరిగింది. బై ఎండ్ ఆఫ్ ద డే అమెరికన్ మార్కెట్లు కూడా రియాక్ట్ అయ్యి పెరిగితే ఇంకా ఇంకొక 3-4% బంగారం పెరిగే అవకాశం ఉంది. సో కాకపోతే హిస్టారిక్ హై ఏదైతే 1,80,000, 1,90,000 రావడానికి ఇంకొన్ని రోజులు పట్టొచ్చు. యుద్ధం కంటిన్యూ అయితే అది కూడా క్రాస్ అవుతాము బంగారంలో. వెండిలో మాత్రం ఏదైతే 4 లక్షలు చూసామో అది ఇంకా తొందరగా రాదు, టైం పట్టచ్చు. 3,10,000, 3,20,000 వరకు కూడా ఈ యుద్ధం కంటిన్యూ అయితే వెండి మళ్ళీ వెళ్ళొచ్చు. సో ఎవరికైతే ఈ పెళ్లిళ్ళ సీజన్లో కొనాలనుకుంటున్న వాళ్ళు మాత్రం ఈ బంగారం అనేది అంత తొందరగా మళ్ళీ రిటర్న్ రాదు. 1,40,000, 1,50,000 కూడా రావడానికి టైం పడుతుంది. ఈ యుద్ధం పోయినా సరే యుద్ధ భయాలు అండ్ ప్రపంచవ్యాప్తంగా డాలర్ని పక్కన పెట్టడం అనేది రిజర్వ్ బ్యాంక్స్ ఇంకా చేయబోతున్నాయి. సో ఈ భయాలు అనేది కంటిన్యూ ఉంటాయి. సో బంగారం మాత్రం ఎవరైనా కావాలంటే ఇది ఇంకా బెటర్ టైమే, అంటే ఎక్కువ ఉన్నా ఇదే గుడ్ టైము. ఇంకా పోను బంగారం పెరిగే అవకాశం ఉంది. వెండి మాత్రం ఎప్పుడైనా కరెక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వెండికి అట్లాంటి గుణాలు లేవు, సేఫ్ యాసెట్గా ఎక్కువగా లేవు. కాబట్టి బంగారం మాత్రం కొనాల్సిందే, కొంచెం అవసరం ఉంటే తీసుకోవాల్సిందే. పెరుగుతుంది కూడా. ఎవరైనా డబ్బులు ఉంటే ఇప్పుడు పెట్టుకుంటే కొంచెం పెరిగే అవకాశం కూడా. ఓకే ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ కలిపి దాడి చేసిన ఇరాన్ పైన అంటే వీలైనంత తొందరలో ముగిస్తే గనక ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులన్నీ సద్దుమణిగితే స్టాక్ మార్కెట్ పికప్ అవడంతో పాటు పెట్రోల్ ఉత్పత్తులు కూడా ధర తగ్గే అవకాశం ఉంటుంది. ఆ మేరకు మార్కెట్ కూడా రియాక్ట్ అయ్యి యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. లేకపోతే యుద్ధం మాత్రం కంటిన్యూగా కొనసాగితే మాత్రం భారత్ ఆర్థిక పరిస్థితి కాస్త ఇబ్బందికరమే. అంతేకాకుండా స్టాక్ మార్కెట్ల పైన కూడా ప్రభావం పడుతుందని చెప్పి డాక్టర్ అనిల్ కుమార్ చెప్తున్నారు. ఓవర్ టు యూ.